Hello my dear students. మన ప్రీవియస్ క్లాస్లో ట్రాన్స్ఫార్మర్స్ గురించి బేసిక్ ప్రిన్సిపల్స్ అప్ చెప్పుకున్నాం. ఇవాళ ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకున్నాం. ట్రాన్స్ఫార్మర్ construction of a transformer. Transformer has two windings. One is primary and secondary. Second one is secondary. There is no interconnection between the primary and secondary. The principle of the transformer is mutual induction depending upon this the principle of the transformer is mutual induction. అంటే ఒక మన ట్రాన్స్ఫార్మర్ లో టూ వైండింగ్స్ కలిగి ఉంటుంది. ఏంటి? వన్ ఈజ్ ప్రైమరీ సైడ్, సెకండ్ వన్ ఈజ్ సెకండరీ సైడ్. ది రెండు వైండింగ్స్ కి, ప్రైమరీ వైండింగ్స్ కి అండ్ సెకండరీ వైండింగ్స్ కి ఎటువంటి ఇంటర్ కనెక్షన్ అనేది ఉండదు. నో ఇంటర్ కనెక్షన్ between two windings. In this two windings, primary and secondary winding ki etuvanti interconnection ఉండదు. But there is interconnected in magnetically connected the two windings. అంటే ఈ రెండు వైండింగ్స్ కేవలం మ్యాగ్నెటిక్ పాత్ లో కలిసి ఉంటాయి తప్ప ఎటువంటి అంటే ఒకదానికి ఇంకో దానికి ఎటువంటి డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ కనెక్షన్ అనేది ఉండదు. ఓకేనా? These two windings connectedly with magnetically connected only. No interconnection between two windings. ఎటువంటి ఇంటర్కనెక్షన్ ఉండదు. ఓకేనా? ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ లో మనకి ఓకేనా? అండ్ ఆల్సో దేర్ ఈస్ నో మూవబుల్ పార్ట్స్ అన్నమాట. ఈ ట్రాన్స్ఫార్మర్ లో ఎటువంటి మూవింగ్ అయ్యే పార్ట్స్ అనేది ఏమీ ఉండదు. ఓన్లీ స్టేబుల్ గా ఉంటుంది. ది ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ఎ స్టే కనెక్టెడ్ ది ట్రాన్స్ఫార్మర్. అర్థమవుతుందా? దీంట్లో మీకు అర్థమవుతుంది కదా మీకు? దీంట్లో ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ నెక్స్ట్ టాపిక్ అనేది. The working principle of transformer. Working principle of a transformer. దీనికి ముందు మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క బొమ్మ గీద్దాం. This side is primary. This side is primary winding. This side is secondary winding. దీని సెకండరీ వైండింగ్ అంటారు, దీని ప్రైమరీ వైండింగ్ అంటారు. ఈ ప్రైమరీకి సెకండరీకి ఇంటరాక్ట్ అంటే మ్యాగ్నెటికల్ పాత్ అనేది ఉంటుంది. మ్యాగ్నెటిక్ పాత్ లో ఈ రెండు వైండింగ్స్ కలిసి ఉంటాయి అన్నమాట. ఓకేనా? మ్యాగ్నెటికల్లీ కనెక్టెడ్ విత్ టూ వైండింగ్స్. ఓకేనా? దిస్ కాల్డ్ ఇస్ పై మ్యాగ్నెటిక్ పాత్ అంటారు. దీనేమో కోర్ of the transformer. దీనేమో కోర్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ అంటారు. దిస్ వన్ ఇస్ ప్రైమరీ సైడ్, దిస్ వన్ ఇస్ secondary side.
వీటిని ఏమో టర్మ్స్ అంటారు. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నమాట. ప్రైమరీ వైండింగ్లో టర్మ్స్ అంటే చుట్టాలు అన్నమాట. ఒక వైండింగ్ అనేది ఏంటి, ఒక కాయిల్, ఒక ఐరన్ కోర్కి ఏదైనా మనం ఇన్సులేషన్ ఇచ్చి దానిపైన ఒక కాపర్ వైర్ని చుట్టడాన్ని వైండింగ్ కాయిల్ అంటారు. దాన్ని కాయిల్ అంటారు. నేమ్ ఈజ్ కాయిల్. దీని యొక్క కాయిల్ యొక్క టర్మ్స్ అనమాట. M1 అనేది, ఇదేమో M2 అనేది ఏమో సెకండ్ సైడ్ ఆఫ్ టర్మ్స్. ఓకేనా. డిపెండింగ్ బికాస్ ఎందుకు ఈ టర్మ్స్ని మనం కౌంట్ చేస్తామనంటే మనం స్టెప్ అప్ చేయాలి అన్నా స్టెప్ డౌన్ చేయాలి అన్నా ఈ టర్మ్స్ని డిపెండ్ చేసుకొని మాత్రమే స్టెప్ అప్ చేస్తాము. ప్రైమరీ సైడ్లోనేమో ఎక్కువ టర్మ్స్ అనమాట. టర్మ్స్ అనేది ఎక్కువ టైం చుట్టేస్తే, సెకండ్ సైడ్ ఏమో తక్కువ టైం తక్కువ టర్మ్స్ చుట్టామనుకోండి, దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఇటు ఎక్కువ ఉండి ఇటు తక్కువ ఉండి ఇటు ఎక్కువ సైడ్ ఎక్కువ టర్మ్స్ అన్నమాట చుట్టడం అనేది ఉంటే దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. డిపెండింగ్ ఆఫ్ ద టూ వైండింగ్స్ ఆఫ్ ది టర్మ్స్. ఓకేనా. అందుకోసమే దీని యొక్క టర్మ్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది మనము. E1 E2 మీకు అర్థమవుతుందా? దీన్ని బేస్ చేసుకోండి. దీంట్లో మనం నెక్స్ట్ చెప్పుకున్నది ఏంటంటే ది అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఏమేమి అడ్వాంటేజెస్ ఉంది? ఇట్ ఈస్ ఏ స్టాటిక్ డివైస్. స్టాటిక్ డివైస్, దేర్ ఈస్ నో మూవబుల్ పార్ట్స్. అంటే ఇది స్టేబుల్గా కదలకుండా ఉండే పార్ట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది దీంట్లో ఎటువంటి మూవబుల్ అంటే రొటేట్ అయ్యేది కానీ అటు కదిలే పార్ట్స్ అనేది ఉండదు. దేర్ ఈస్ నో మూవబుల్ పార్ట్స్ అనమాట. మూవబుల్ పార్ట్స్. సెకండ్ వన్ వచ్చేసి హైయర్ ఎఫిషియన్సీ. హై ఎఫిషియన్సీ ఉంటుంది. దాదాపు ఎంత ఉంటున్నానంటే 99.9% ఆఫ్ ఎఫిషియన్సీ కలిగి ఉంటున్నాయి ఈ టూ వైండింగ్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏమంటే నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే low maintenance cost. Low maintenance cost and easy to operate. And it can be used in step up and step down transformers in transmission lines. Step up and step down transformer. Step up purpose kosam, step down kosam it can be used. More efficiency. Okay na. Low maintenance. And also it can be used in the life of the transformer is more. The life of the transformer is more. Okay na. Next, the classification of the transformer divided in by the voltage. అర్థమవుతుందా? వోల్టేజ్ని బేస్ చేసుకొని నెక్స్ట్ క్లాసిఫికేషన్. Classification of a transformer depending on voltage. Depend on the voltage. There is two types of transformers in depending on voltage. One single phase
single phase transformers and three phase transformers. Single phase transformers and three phase transformers, and also there is a step up transformer and step down transformer. Step up transformer is used to 440 voltage to 1,01,000 వరకు 1 అంటే కిలో వోల్టేజ్ వరకు స్టెప్ అప్ చేసుకోవచ్చు మనము. ఏది ఇన్ ది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వచ్చి మనం 162 kV టు 440 వోల్టేజ్ వరకు స్టెప్ డౌన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏది స్టెప్ అప్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యాజ్ పర్ ది వోల్టేజ్ అప్డేట్. నెక్స్ట్ క్లాసిఫైడ్ ఇంటూ కోర్ టైప్. Classified into core type transformers. దీంట్లో చెప్పుకునేది ఏంటంటే క్లాసిఫైడ్ అన్నది కోర్ని బేస్ చేసుకొని మనం వైండింగ్స్ని డివైడ్ చేస్తాం, అదే ట్రాన్స్ఫార్మర్ని డివైడ్ చేస్తాం అనమాట. దాంట్లో కోర్ దాంట్లో ఏంటంటే షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్, నెక్స్ట్ బెర్రీ టైప్ ట్రాన్స్ఫార్మర్, నెక్స్ట్ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్. కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ దీంట్లో మనకు మేజర్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనం చెప్పుకున్నది ఏంటంటే నెక్స్ట్ టాపిక్ వీటిలో మీ క్లాసిఫికేషన్లో కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్. కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉంటుందంటే this one is primary, this one is secondary. ఇదేమో లామినేటెడ్ కోడ్. లామినేటెడ్ కోడ్ దీంట్లో ఇది మ్యాగ్నెటిక్ క్లాత్. Four type transformer. This side is primary side. దీని ప్రైమరీ వైండింగ్ అంటారు, దీని సెకండరీ వైండింగ్ అంటారు. దీనిలో ఈ డాట్ లైన్స్ లో మ్యాగ్నెటిక్ పాత్ అనేది జరుగుతుంది. ప్రైమరీ సైడ్ నుంచి సెకండరీ సైడ్కి ఈ మ్యాగ్నెటిక్ పాత్ అనేది మూవింగ్ కదలు అనే డెవలప్ అవ్వడం వల్ల సెకండరీ సైడ్ మనం లోడ్ సప్లై తీసుకుంటూ ఉంటుంది. దీన్ని లామినేటెడ్ కోర్ తోటి డిజైన్ చేయడం జరుగుతుంది. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్
high voltage and low voltage. హై వోల్టేజ్లో లో వోల్టేజ్లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే more efficiency is given. And also there is a only one magnetic path. Path is produced. ఓకేనా? అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ వన్ సెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్. సెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్కి బ్లాక్ డయాగ్రామ్ చూద్దాం మనం. దీన్నేమో సెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. దీంట్లో సెంట్రల్ లింబ్కి వైండింగ్ చేయబడి ఉంటుంది. దీనేమో హెచ్టీ లైన్ అంటారు, దీనేమో ఎల్టీ లైన్ అంటారు, లో టెన్షన్ హై టెన్షన్ లాగా. ఓకేనా? ఇదేమో ఫ్లక్స్.